ఒక డంపింగ్ యార్డ్ మూడు పార్టీల మధ్య గొడవకు కారణమవుతుంది. ఇంతకీ ఎక్కడిది డంపింగ్ యార్డ్? ఎన్నాళ్ల నుంచి జరుగుతోంది రాజకీయ పోరాటం? స్థానిక ప్రజలేమంటున్నారు? అసలే గొడవకు ప్రధాన కారణం ఏంటి? ఉన్న ఎవిడెన్స్లేంటి? డంపింగ్ యార్డ్ వార్ పై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. మెదక్ సంగారెడ్డి జిల్లా సరిహద్దుల్లో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ పనులపై వివాదం రాజుకుంది. ఫిబ్రవరి 5న నల్లపల్లి ప్యారానగర్లో డంపింగ్ యార్డ్ పనులు చేస్తూ ఉండగా అడ్డుకున్నారు గ్రామస్తులు. దీంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ఇటు అటవీ ప్రాంతం, అటు జనావాసానికి దగ్గరగా డంపింగ్ యార్డ్ రావడంతో వీరు ధర్నా చేశారు. ఈ యార్డ్ ద్వారా ఇటు అడవే కాదు, అటు తమ పంట పొలాలు సైతం కాలుష్యమైపోతాయని ఈ చుట్టుపక్కల గ్రామాల వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ప్యారానగర్ డంపింగ్ యార్డ్తో మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రానికి ముప్పు ఉందని అక్కడ కూడా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. గత వారం 10 రోజులుగా రోజుకో రూపంలో యార్డ్ పరిసర గ్రామాల ప్రజలు తమ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇవాళ మా గుమ్మడిదల్ మండలంలో ఒక సైడు తూర్పున ఏముంది అంటే ఎయిర్పోర్ట్స్ అకాడమీ ఉంది, దక్షిణాన ఏముంది అంటే మన పారిశ్రామిక వాడ ఉంది, పడమరన ఏముంది అంటే అటవీ ప్రాంతం ఉంది. కేవలం మన ఉత్తరం సైడ్ ఉన్నది మారుమూల ప్రాంతం నల్లవల్లి గ్రామం, ప్యారానగర్, కొత్తపల్లి. ఇక్కడ ఉన్న వ్యవసాయం తప్ప ఇంకా అంతకుమించి ఏం లేదు. చిన్న చిన్నగా ఎకరా బాంట 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులం. పూర్తిగా వ్యవసాయదారమే. ఎవరికి ఉద్యోగాలు లేవు, ఎవరికి గవర్నమెంట్ జాబులు లేవు, బయట ఇల్లు లేవు, బిల్డింగ్ లేవు. మాకు అక్కడ నుంచి వచ్చే కిరాయిలు వచ్చే ప్రసక్తి లేదు. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలకు బీఆర్ఎస్ బీజేపీ మద్దతివ్వడంతో రాజకీయ రంగు పొలుముకుంది ఈ వ్యవహారం. డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయొద్దంటూ గత కొన్నాళ్లుగా నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆందోళన నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీయే డంపింగ్ యార్డుకు కారణమని వీరంటుంటే కాంగ్రెస్ సైతం ఎందుకు కౌంటర్ ఇస్తోంది? అసలు డంపింగ్ యార్డ్ మంజూరైంది బీఆర్ఎస్ హయాంలో. 2022లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేసిన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు జిల్లా కాంగ్రెస్ లీడర్లు. డంప్ యార్డ్ను కూడా వికేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మరొక 2 సైట్లను కూడా గుర్తించింది. ఇప్పటికే జీహెచ్ఎంసీకి స్వాధీనం కూడా చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా లక్డారంలో, అదేవిధంగా మెదక్ జిల్లా ప్యారేనగర్లో ఈ 2 చోట్ల కూడా ఇప్పటికే స్థలాలు గుర్తించి ఎంపిక చేసి జనావాసాలకు దూరంగా, అంటే జవహర్ నగర్లో ఎదురైన అనుభవం మళ్ళీ అక్కడ కూడా కావద్దు, ఆ తప్పు అక్కడ కూడా చేయొద్దు, అక్కడి స్థానిక ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్యారేనగర్లో లక్డారంలో కొత్త స్థలాలు ఎంపిక చేసినాం. శాస్త్రీయమైన పద్ధతిలో అక్కడి ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా, అక్కడ చుట్టుపక్కల ఉండే ఎవరికి ఇబ్బంది లేకుండా అక్కడ ఇంకో కొత్త డంపింగ్ యార్డులు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ హయాంలో డంపింగ్ యార్డ్ స్థల సేకరణ పూర్తయిందని, కేంద్రం నుంచి అనుమతులు కూడా అప్పుడే వచ్చాయని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ బీజేపీ నేతలు కావాలనే చెత్త రాజకీయాలు చేస్తున్నారని కౌంటర్ అటాక్ చేస్తున్నారు. డంపింగ్ యార్డ్పై పునరాలోచించాలని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తాము తీసుకెళ్తామంటున్నారు వీరు. అలాగే బీఆర్ఎస్ బీజేపీ లీడర్ల మాయమాటలు విని మోసపోవద్దని వీరు సూచిస్తున్నారు. ఒక్కసారి నువ్వు తర్వాత గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మనం కేటీ రామారావు గారు ఇచ్చిరని చెప్పేసి ఇప్పుడే వీడియోలలో చూసినాం. ఈ కాగితాలు కూడా అన్ని కలెక్ట్ చేసుకొని ప్రజల ముందుకు వస్తామని ప్రజలకు కూడా, నర్సాపూర్ ప్రాంత ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీ ప్రాంతం కోసాన్ని, ప్రాంత అభివృద్ధి కోసాన్ని కృషి చేస్తాం తప్ప, మేము ప్రజల పక్షాన్ని రేపు నిలబడతాం తప్ప, కానీ మేము కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని పదవుల కోసానికి ఆ గంప దాటే రకం కాదు మాది. అందుకోసానికి డంప్ యార్డ్ విషయంలో కూడా మంత్రులు కలిసినాం, అధికారులను కలిసినాం. అవసరం అనుకుంటే ముఖ్యమంత్రిని కూడా కలిసి దాని పట్ల తర్వాత ప్రజలకు దాని మీద డంప్ యార్డ్ మీద నివృత్తి చేయడానికి మేము ముందుంటాం. ప్రజల తరపునే కొట్లాడి చేస్తాం. డంప్ యార్డ్ అనే కార్యక్రమం ముఖ్యంగా తర్వాత వారు భూములు కబ్జా పెట్టి వాళ్ళ ఏరియాలో వస్తే ఇది ఇబ్బంది అవుతాయని చెప్పేసి లక్షలాది ఎకరాల్లో ఉన్న అడవి ప్రాంతాన్ని నష్టం చేయాలని ఆ రోజు విధ్వంసం సృష్టించింది వారు. కాంగ్రెస్ లీడర్ల కామెంట్లకు రీకౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలోని ప్యారానగర్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినా అది సాధ్యం కాలేదన్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో డంపింగ్ యార్డ్ వచ్చిన మాట నిజమేనని, అయితే ప్రజాభిప్రాయ సేకరణలో అక్కడి ప్రజలు వద్దన్నారని, దీంతో తామీ యార్డ్ ఆపేశామని చెబుతున్నారామె. నర్సాపూర్ని కంపు చేద్దామని భావిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు సునీత. యార్డ్ పనులు ఆపకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామన్నారు నర్సాపూర్ ఎమ్మెల్యే. గ్రామాలంతా వద్దు వద్దని మొత్తుకున్నా గతంలో మేము ఆపడం జరిగింది.
ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోర్టు చేయకపోవడం జరుగుతుంది. కోర్టు చేయగలిగితే ఈ రోజు కోర్టు కూడా స్టేటస్ మెయింటైన్ చేయమని చెప్పేసి ఇచ్చిన ఆ స్టేటస్ పట్టించుకోకుండా ఈ రోజు పోలీస్ యూనియంతోని పోలీస్ రాజ్యంగా ప్రజాపాలన రాజ్యం కాదు ఇది. పోలీస్ రాజ్యం మరి వీళ్ళ ద్వారా అక్రమంగా అన్యాయంగా బీజేపీ నాయకుల విషయానికి వస్తే డంపింగ్ యార్డ్ పనులు ఆపే వరకు తగ్గేదిలే అంటున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోకుండా డంపింగ్ యార్డ్ పనులు ఆపేందుకు కలిసి రావాలని కోరుతున్నారు. డంపింగ్ యార్డ్తో నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కుతో పాటు పక్కనే ఉన్న రాయారప్పు చెరువు కూడా కలుషితమయ్యే ప్రమాదముందంటున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి త్వరలోనే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిని కూడా కలిసి డంపింగ్ యార్డ్ వల్ల జరిగే నష్టాన్ని వివరిస్తామన్నారు. మొత్తంగా ప్యారానగర్ డంపింగ్ యార్డ్ పై మాత్రం ఆందోళనలు ఆగడం లేదు. యూరోపియన్ టెక్నాలజీతో వాసన రాకుండా డంపింగ్ యార్డ్ ను నిర్మిస్తామని చెబుతున్నా సాధ్యమయ్యే పనేనా అన్న అపోహ అందరిలోనూ ఉంది. మరి డంపింగ్ యార్డ్ ఉద్యమం ఉధృతం కాకముందే ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది.